నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ అండ్ నేషనలిస్ట్ హబ్. నేను రఘునందన్. సిరియాలో మన భారతీయులు ఎవరైనా ఉంటే అక్కడి నుంచి తక్షణమే భారత్కు వచ్చేసేయాలి అంటూ భారత ప్రభుత్వం అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా ఇచ్చింది. సో దట్ అక్కడ ఎంక్వైరీ చేసుకుని ఆ నెంబర్ నుంచి మొత్తానికి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏ ఫ్లైట్ దొరికితే ఆ ఫ్లైట్ వేసుకొని భారత్కి వచ్చేసేయాలి అనే పరిస్థితి సిరియా నుంచి ఇప్పుడు మనకు కనపడుతోంది. ఎందుకు సడన్గా సిరియా ఎందుకు తెర మీదకి వచ్చింది? అసలు ఏం జరుగుతోంది? ఒకవైపు పాలస్తీనా ఇజ్రాయెల్ విషయానికి వస్తే, లేదా ఇజ్రాయెల్ ఇరాన్ విషయానికి వస్తే, ఇజ్రాయెల్ లెబనాన్ విషయానికి వస్తే, లేదా రష్యా ఉక్రెయిన్ విషయానికి వస్తే అక్కడేవో గొడవలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి అని అనుకోవచ్చు. బట్ సిరియా విషయంలో ఇప్పటివరకు మనకు వినబడని సమస్య ఏమిటి? సిరియాలో అంతర్యుద్ధం అని అంటారు. సో ఆ సిరియాలో జరుగుతున్న అంతర్యుద్ధం ఏమిటి? అటు ప్రభుత్వానికి రెబెల్స్కి మధ్య జరుగుతున్న ఆ అంతర్యుద్ధం ఏమిటి? దేనికి సంకేతం? ఏం జరుగుతోంది అక్కడ? మరి ఎందుకు తక్షణమే, దాదాపు గత 10 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ తక్షణమే సిరియా వదిలి భారతీయులు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు అభిషేక్ జగిని గారు ఉన్నారు, బీజేపీ నేత. అభిషేక్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. నమస్తే అండి. సిరియా నుంచి వచ్చేసేయాలని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించడం అదొక ఎత్తు. మరోవైపు అసలు సిరియాలో ఏం జరుగుతోంది అనేది రెండో అంశం. ఈ రెండు అంశాలు ఒకసారి కొంత అనలైజ్ చేయండి సార్. సహజంగా కూడా ఎక్కడైనా అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో ఉండే ఆయా దేశాల పౌరులని ఆయా ప్రభుత్వాలు ఎప్పుడైనా అక్కడ అంతర్గతంగా శాంతి భద్రతలకు ఆఘాతం కలిగినప్పుడు కానివ్వండి, రాజకీయ అస్థిరత అంటే మిలిటరీ మూలకంగా లేకుంటే తిరుగుబాటుదారుల మూలకంగా ఎప్పుడైతే అశాంతి నెలకొన్నప్పుడు, అంటే అక్కడ ఉండడం సేఫ్ కాదు అని ఎప్పుడైతే ప్రభుత్వాలు వాళ్ళ పారామీటర్స్ ఎప్పుడైతే మ్యాచ్ అవుతాయో, ఆ కంట్రీస్ వాళ్ళ రెస్పెక్టివ్ సిటిజన్స్ కి ఇటువంటి డైరెక్షన్స్ ఇవ్వడము చాలా రెగ్యులర్ అండ్ కామన్ విషయం అండి. మీరు చూసినట్టయితే కనుక కొన్ని మంత్స్ క్రితము కిర్గిస్తాన్ లో కూడా ఇలాంటివి ఇవ్వడం జరిగింది. అంతకుముందు కువైట్ లో కానివ్వండి. సో సహజంగా ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు రెస్పెక్టివ్ కంట్రీస్ వారి సిటిజన్స్ కి ఇటువంటి నోటీసెస్ అనేది ఇష్యూ చేస్తుంటాయి. అందులో కూడా డేంజర్ లెవెల్స్ అనేవి ఉంటాయి అనమాట. కొన్నిట్లో బయటికి వెళ్ళకూడదని చెప్పడము, లేదా ఎటువంటి బిహేవియర్ చేయాలో, ఏవి అవాయిడ్ చేయాలి, ఏవి చేయాలి, ఇలా యుక్రెయిన్ లో జరిగినప్పుడు కూడా మనం చూసాము. సో అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ ఒక రకమైన అస్థిరత మళ్ళీ చోటు చేసుకోవడం వలన సిరియాలో ఉండే భారత పౌరులకి భారత ప్రభుత్వము, ఎంఈఏ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఇటువంటి ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఏం సూచించిందంటే తక్షణము అర్జెంట్ గా దీన్ని పరిగణిస్తూ సిరియా భూభాగం నుంచి తక్షణమే బయటికి రావాలి, ఇండియా చేరుకునే విధంగా మీరు మీ అరేంజ్మెంట్స్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా కమర్షియల్ ఫ్లైట్స్ అన్నది ఏదైతే సిరియా రాజధాని అయిన డమాస్కస్ నుండి అంతర్జాతీయంగా ఇంకా ఫ్లైట్స్ వెళ్తున్నాయి, ఇంకా అక్కడ గవర్నమెంట్ అన్నది ఉంది, స్థిరత్వం ఉంది. కాబట్టి ఫ్లైట్స్ ఎవరైనా బుక్ చేసుకొని అక్కడ నుండి రావడానికి ప్రయత్నం చేయాలి. రాలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇండియన్ ఎంబసీని సంప్రదించినట్టయితే కనుక దానికి కావాల్సిన కోఆర్డినేషన్ కానివ్వండి, సాయం కానివ్వండి, ఇండియన్ ఎంబసీ అనేది కోఆర్డినేట్ చేస్తుంది అని. అందుబాటులో ఉండడానికి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉన్నామని చెప్పేసి కూడా డైరెక్షన్ లో అన్నది ఇవ్వడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్. సో ఏంటంటే అక్కడ ఒక తిరుగుబాటుదారులు ఎవరైతే గత 14 సంవత్సరాలుగా అనేక చోట్ల ఎన్నో అంతర్యుద్ధాలు, సంఘటనలు, బాంబ్ బ్లాస్ట్లు, ప్రభుత్వ బిల్డింగ్లపై అటాక్లు, ఎన్నో సిటీలని వాళ్ళు చేజిక్కించుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి గత 14 సంవత్సరాలుగా. సుమారు 5 నుండి 6 లక్షల మందికి పైగా ఇందులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 20-25 లక్షల మంది నిరాశ్రయులై ఇతర ఊర్లకి, ఇతర దేశాలకు వెళ్ళి, లేదా యూరోప్ వైపు వెళ్ళి శరణార్థులుగా వెళ్ళి ఉంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ సిరియాలో ఉండే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క టెంట్స్ లో ఉంటూ అక్కడే రీహాబిలిటేషన్ తీసుకొని వాళ్ళ దగ్గర ఫుడ్ ఏజెన్సీ ద్వారా ఫుడ్ కూపన్స్ కానివ్వండి, ఫుడ్ కానీ అందుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కూడా లక్షల్లో ఆ సంఖ్య అన్నది ఉందని మనం చెప్పుకోవచ్చండి. సో ఈ దశాబ్దం పైగా, అంటే దశాబ్దంన్నరగా జరుగుతున్న ఈ యుద్ధం వల్ల ఎన్నో వందల కోట్లు, వేల కోట్లలో ఆస్తి నష్టము, లక్షల్లో ప్రాణ నష్టము, మరెన్నో లక్షల మంది నిరాశ్రయులు అవ్వడము, ఇటువంటి నష్టం అనేది అక్కడ జరుగుతూ ఉన్నది. ఇందులో కేవలము ఒక వర్గంకి చెందిన వాళ్ళు, ఒక సంస్థకి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా తిరుగుబాటుదారుల్లో కూడా చాలా గ్రూప్స్ ఉన్నాయండి. మనం చూసినట్టయితే కనుక బషీర్ అల్ అసద్ ప్రభుత్వం కాకుండా సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ అని కుర్డిష్ గవర్నమెంట్
ఒకవైపు పాలిస్తూ ఉండటము, ఓకే. ఇంకోవైపు అల్ఖైదా, ఐసిస్ సంబంధించిన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ యాక్టివిటీ, ఐసిస్ ఒక లెవెల్ కి కంట్రోల్ వచ్చినప్పటికీ అది పూర్తిగా ఇంకా తుడిచివేయబడలేదు. వాళ్ళ యాక్టివిటీస్ కూడా ఉండటము, వాళ్ళు ఇతర రెబెల్స్ కి సపోర్ట్ చేయడము. సో ఇందులో ఏంటంటే ప్రజాస్వామికమైన సెక్యులర్ ఫోర్సెస్ ఉన్నాయి, మతపరమైన ఫోర్సెస్ ఉన్నాయి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అందులో నిన్నటి మీరు స్టేట్మెంట్ చూసినట్టయితే ఎర్డోగన్, టర్కీ యొక్క అధ్యక్షుడు కూడా రెబెల్స్ కి వాళ్ళ ప్రభుత్వం మద్దతు ఇస్తుంది బాహాటంగా చెప్పుకునే, కానీ కొన్ని రెబెల్ గ్రూప్స్ ఇటువంటి ఎయిడ్ కానీ అంతర్జాతీయ మద్దతు పొందుతూ, అంటే ఇతర దేశాల మద్దతు పొందుతూ టెర్రరిస్టులని వాళ్ళ ర్యాంక్స్ లో ఉంచుకున్నారంటే అవి సైనిక సంస్థలు లాంటి సంస్థలు కాబట్టి, తిరుగుబాటు సంస్థలు, సమూహాలు. అందులో మీరు టెర్రరిస్టులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు, ఇది మాత్రము తప్పు అన్నట్టుగా వారు కూడా అనడం జరిగింది. సో యుఎస్ కూడా కొన్ని సందర్భాల్లో కొందరికి సపోర్ట్ చేసింది. ఇటువైపు మనం చూసుకున్నట్టయితే బషీర్ అల్ అసద్ ప్రభుత్వానికి రష్యన్ ప్రభుత్వం అండగా ఉందండి. రష్యన్ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ అందిస్తుంది. కానీ ఇప్పుడు ఉన్న యుక్రెయిన్ పరిస్థితి కానివ్వండి, వాళ్ళకున్న వాళ్ళ ఆర్మీ కూడా అంటే బిజీగా ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో వాళ్ళు కూడా ఈ ప్రభుత్వానికి, సిరియాలో ఉండే బషీర్ అల్ అసద్ ప్రభుత్వానికి పూర్తిగా అన్ని విధాలుగా సహకరించలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ వనరులు, వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఇప్పుడు యుక్రెయిన్ పై ఉంది కాబట్టి. సో బషీర్ అల్ అసద్ ప్రభుత్వం కొంచెం వెనకంజ వేస్తున్నట్టుగానే మనం చూడాలి. అంటే అభిషేక్ గారు, అంటే ఈ తిరుగుబాటు దేనికి ఎలా అర్థం చేసుకోవాలి? అంటే మనం ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ లాగా దీన్ని కంపేర్ చేయొచ్చా, లేకపోతే ఇది వేరే కేసు అని అనుకోవాలా ఇష్యూ? ఇప్పుడు అది ఒక స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉన్న కంట్రీ అంటే ఒకప్పుడు చాలా మంచిగానే ఉంటుంది, అంటే పూర్తిగా డెవలప్డ్ కంట్రీ అని చెప్పలేం కానివ్వండి, వాళ్ళకు ఉండే ఆయిల్ వెల్త్ వల్ల కానివ్వండి, స్ట్రాటజిక్ లొకేషన్స్ వల్ల ఉండే కొన్ని రిసోర్స్ వల్ల కానివ్వండి, వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. కాకుంటే గత 50 సంవత్సరాలుగా అక్కడ ఉన్న ప్రభుత్వంపై ఒక రకమైన వ్యతిరేకత కొందరిలో ఉంది, అందరిలో ఉండకపోవచ్చు, ఎందుకంటే స్థిరత్వాన్ని ఇచ్చిన ప్రభుత్వమే. కానీ అంటే ఇందులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా చాలా చాలా ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఇప్పుడు ఇరాన్ లో మనం చూసినట్టయితే అక్కడ షా ప్రభుత్వాన్ని వెస్టర్న్ పవర్సే పడేసాయి. పడేసిన తర్వాత అల్ ఖమైనీని తీసుకొస్తే అతను వాళ్ళు చెప్పినట్టు వింటారనుకుంటే అతను షా కన్నా కూడా ఎక్కువ రివర్స్ అయిపోయాడు. సో ఇందులో ఏంటంటే ఇంటర్నేషనల్ అంటే ఈ యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, యుఎస్ కానివ్వండి, అక్కడ ఉండే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఏమైతే ఉంటాయో అక్కడ నుండి వాటికి కావాల్సిన మైనింగ్ రైట్స్ అయినా, ఆయిల్ రైట్స్ అయినా, వీటి కోసం, లేదా అక్కడ నుండి ఏదైనా గ్యాస్ పైప్ లైన్ వెళ్ళాలి, ఏదైనా హార్బర్ రావాలి, ఇలా వేల కోట్లు, లక్షల కోట్లకు సంబంధించిన ప్రాజెక్టుల ప్లేగ్రౌండ్ లాగా ఈ కంట్రీలను చూస్తూ ప్రభుత్వాలని పేకమేడల్ లాగా కూర్చడము, మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రభుత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా వల్నరబిలిటీకి గురయ్యి అస్థిరత్వంలో ఉండి స్థానికులు, అక్కడ ఉండే పౌరులు తీవ్రంగా నష్టపోతారండి. చెప్పేది సహజంగా ఎక్కడైనా మీరు చూసినట్టయితే కనుక వెనిజులా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇందులో అమెరికా చేయి లేదని కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే వెనకటికి ఒక మేధావి అన్నాడు, అమెరికాలో తప్పిస్తే ఏ దేశంలో అయినా కూడా ప్రభుత్వాలు కూలిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అమెరికా విదేశాంగ దౌత్యవేత్తలు, దౌత్య సంస్థలు ఉండవు కాబట్టి అనేసి ఒక చురకలాగా స్టేట్మెంట్ ఉందండి. అంటే అమెరికా తన వ్యాపార ఇంట్రెస్ట్ల కోసం, అంటే ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ కోసము, కమర్షియల్ ఇంట్రెస్ట్ కోసము తన ఏజెన్సీస్ ద్వారా, తన డిప్లొమాటిక్ ఆఫీసర్స్ ద్వారా ఎన్నో దేశాల్లో అస్థిరత్వం తీసుకురావడం చూసాము. బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా గారిని ఐలాండ్ అడిగితే ఇవ్వకపోవడం వలన అక్కడ కూడా వారిని థ్రెటన్ చేయడము, వారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూనిస్ గారిని తీసుకొచ్చే విధంగా సిఐఏ లాంటి ఏజెన్సీస్ పనిచేశాయని మనం ఎన్నో దాఖలాలు మనం చూసాము. సో ఇలాంటివి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ కూడా చాలా ఉంటాయండి. అంతే దాంతో పాటు ఏంటంటే సిరియాలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఐసిస్, ఇస్లామిక్ మత ఛాందస్తవాదము, ఇస్లామిక్ టెర్రరిజం, ఫండమెంటలిజం, ఇక్కడ ఇస్లామిక్ రూల్ తీసుకురావాలి. ఆ ఇస్లాంలో కూడా మేము అంటే అందులో వాళ్ళు సున్నీలా, షియాస్, వాళ్ళకి నచ్చిన విధంగానే ప్రభుత్వం అన్నది ఉండాలి. ఇప్పుడు ఒక సున్నీ గ్రూప్ ఉంటే మా సున్నీ వాడే రాజుగా ఉండాలి, షియా గ్రూప్ ఉంటే మా షియా వాడే రాజుగా ఉండాలి. అందులో కూడా మళ్ళీ ఫ్యాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళ ధనమూలం ఇదం జగత్ అన్నట్టు వాళ్ళకి ఫండింగ్ ఎక్కడ నుండి వస్తుందో వాళ్ళ ఫైనాన్షియల్ బాసెస్ ఇంట్రెస్ట్ కూడా కాపాడాలి. ఇప్పుడు బషీర్ అసద్ కి రష్యా సపోర్ట్ అయితే ఇంకొక ఫ్యాక్షన్ కి యుఎస్ సపోర్ట్ అన్నట్టుగా, ఇంకో ఫ్యాక్షన్ కి టర్కీ సపోర్ట్ అన్నట్టుగా అందరూ కూడా ఈ గొడవలో, ఈ అస్థిరత్వంలో మనం కూడా అంటే ఏ విధంగా లాభపడితే ఆ విధంగా చూడొచ్చు, కొంచెం డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా లాభం పొందొచ్చు అనే విధంగా, అంటే లిటిగేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి కదండి, ఆ టైప్ లో అందరూ కూడా అందులో చేయబెట్టి చూస్తారు, వస్తే వచ్చింది, పోతే కొంచెమే పోయింది కదా అన్నట్టుగా సిరియాని అలా మార్చేశారు. ఇందులో అందరికన్నా ఎక్కువగా నష్టపోయింది చెప్పాలంటే
సిరియా పౌరులు సామాన్య ఈ పౌరులు చాలాగా నష్టపోయారు, ఎన్నో విధాలుగా నష్టపోయారు. ఇప్పుడు ఈ గత వారం 10 రోజులుగా 15 రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్ ఏంటంటే 2016 నుండి కూడా సిరియన్ ప్రభుత్వం, బషీర్ అల్ అసద్ ప్రభుత్వం కంట్రోల్లో ఉన్న అలెపో నగరం, అంటే డమాస్కస్ రాజధాని తర్వాత రెండో అతిపెద్ద నగరమైన అలెపో నగరం ఇవాళ వారి చేయి జారింది, తిరుగుబాటుదారుల చేయిలోకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా అక్కడి నుండి వాళ్ళు హమా నగరం వైపు వెళ్లారు. అంటే సుమారు 200 కిలోమీటర్లు డమాస్కస్, అంటే ఒక విత్ ఇన్ 1 డే లోపల వాళ్ళు డమాస్కస్ చేరుకునే అవకాశం ఉంటుంది. అంటే హమాలో వాళ్ళు ఒకసారి అది చేయి చిక్కించుకున్న తర్వాత 1-2 డేస్ వాళ్ళు స్టెబిలిటీ తీసుకొచ్చి దాన్ని బార్డరింగ్, ఫెన్సింగ్, సిటీ అంతా ఇది చేసుకుని కంట్రోల్లో తెచ్చుకున్నాక విత్ ఇన్ 1 డే వాళ్ళు డమాస్కస్ వైపు వెళ్ళడానికి, అంటే రాజధాని మీద పట్టు కోల్పోతే కనుక ప్రభుత్వం కూలిపోయినట్టే అండి. ఓకే అభిషేక్ గారు, అంటే మరి నిజంగా అటువంటి పరిస్థితులే వస్తాయి అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రాజ్యంగా మారినట్లుగా అటువంటి సిచ్యువేషన్స్ సిరియాకి రాబోతున్నాయా? అండ్ మరోవైపు భారతీయులు ఇటు రావడం అని అంటే పర్మనెంట్ గా వచ్చేసే పరిస్థితి ఉంటుందా, లేకపోతే మళ్ళీ సద్దుమణిగే తర్వాత మళ్ళీ వెళ్లే అవకాశాలు ఉంటాయంటారా? అది పూర్తిగా కూడా అక్కడ వచ్చిన ఆ ప్రభుత్వంపై విధించబడ్డ అంతర్జాతీయ ఆంక్షలు, భారతదేశము ఇప్పుడు ఇదే ప్రభుత్వం ఉండి స్థిరత్వం ఉంటే కనుక సజెషన్స్ ఇవ్వడము, లేని పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం వస్తే వారితో దౌత్య కార్యకలాపాలు ఉంటాయా, వారితో కమ్యూనికేషన్ ఉంటుందా, మరి వారు వీసా ఎలా తీసుకుంటారో, అటువంటి ఎన్నో అరేంజ్మెంట్స్, అగ్రిమెంట్స్ ఉంటాయి. కాబట్టి సో ఏ ప్రభుత్వం ఉంటుంది, ఆ ప్రభుత్వం ఎలా పరిపాలిస్తుంది, వాటికి భారతదేశంతో ఎటువంటి దౌత్య సంబంధాలు ఉంటాయి, అక్కడ శాంతి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అండ్ అక్కడ చాలా ఎక్కువ సంఖ్యలో అయితే ఇండియన్స్ లేరండి. సో ఎక్కువ సమస్య ఉండకుండా నాకు తెలిసి 1-2 ఫ్లైట్లలోనే పూర్తిగా కూడా ఇండియన్స్ తిరిగి చేరుకునే అవకాశం ఉంది. ప్రత్యక్షంగా వాళ్ళ అంటే వీసా తీసుకుని వెళ్ళిన ఇండియన్స్ కాకుండా, అంటే బిజినెస్ పర్పస్, జాబ్ పర్పస్ వీసాలు తీసుకుని వెళ్ళిన ఇండియన్స్ కాకుండా యునైటెడ్ నేషన్స్ అంటే మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్, ఐక్యరాజ్య సమితి ద్వారా వెళ్ళిన అక్కడ డాక్టర్స్ కావచ్చు, వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్ లో ఉండే ఇతర వర్కర్స్, వాలంటీర్స్ ఎవరైనా కూడా కావచ్చు, కౌన్సిలింగ్ చేసే వాళ్ళు, అక్కడ యుఎన్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తీసుకునే వీసా హ్యూమానిటేరియన్ వీసా, అలాంటి వీసాస్ ఉంటాయి. సో అలాంటి వాటిపై వెళ్ళిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో ఆయా సంస్థలు అంతర్జాతీయ సంస్థలు కాబట్టి వాళ్ళకి అంటే గ్రీన్ కారిడార్స్ ఇవ్వడం కానివ్వండి, వాటి నాన్ వైలెన్స్ జోన్ గా ప్రకటించే అవకాశాలు కానివ్వండి, ఆ సంస్థలు డెసిషన్ తీసుకుంటాయి. కానీ అక్కడ ఉన్న పౌరులందరికీ కూడా భారత ప్రభుత్వం మాత్రము డైరెక్షన్ అన్నది జారీ చేయడం జరిగింది. అతి త్వరలో వీలైనంత, అంటే అర్జెంట్ గా దీన్ని పరిగణిస్తూ తక్షణమే సిరియా భూభాగం నుండి బయటకు రావాలి, భారతదేశానికి తిరిగి రావాల్సిందిగా అందరికీ సూచన మాత్రం చేయడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు. సో ఈ విషయంపై మాకు క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సో అదండి పరిస్థితి. సిరియాలో అంతర్యుద్ధం మూలంగా అక్కడ ఉన్న భారతీయులకు రక్షణ లేకుండా పోయింది. భారతీయులకనే కాదు, అక్కడ మిగతా దేశాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆయా దేశాలు వెనక్కి తిరిగి వచ్చేయవలసిందిగా కోరడం జరిగింది. సో టోల్ ఫ్రీ నెంబర్ కూడా భారత్ నుంచి ఇవ్వడం జరిగింది. సో భారతీయులు ఎక్కువ సంఖ్యలో అక్కడ లేనప్పటికీ వారు తిరిగి వచ్చేయాలనే సందేశం అయితే అక్కడికి వెళ్ళింది. భారతీయులు తిరిగి వచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఇదొకెత్తైతే సిరియాలో అంతర్యుద్ధం మూలాన పూర్తిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఇందాక వారు అన్నట్లుగా 10-15 సంవత్సరాల నుంచి అక్కడ గొడవ నడుస్తున్నప్పటికీ మొన్నటి వరకు కూడా కాస్త ప్రశాంతంగా ఉందేమో అనుకున్న సిరియా ఇప్పుడు మళ్ళీ రణరంగంగా మారింది. సో ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు ఆ అలెపీ నగరాన్ని ఆక్రమణ చేసుకోవడం జరిగింది. డమాస్కస్ వైపు కూడా దూసుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ డమాస్కస్ని కనుక వాళ్ళు కబ్జా చేసుకుంటే అక్కడ ప్రభుత్వానికి కూడా గండం ఏర్పడే అవకాశం ఉంది. ఏదేమైనా ఆఫ్ఘనిస్తాన్లో లాంటి పరిస్థితులు ఈరోజు సిరియాలో కనబడుతున్నాయి. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయి దీనికి సంబంధించి అనేది. సో మీరు కామెంట్ చేయండి. సిరియా లాంటి దేశం ఇలాంటి పతనావస్థలో ఉంటే ఏమిటి, దానికి సంబంధించిన దశ ఏ విధంగా ఉంది, దానికి ఎలాంటి కంక్లూజన్ రాబోతోంది సిరియాకి అనేది మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.